హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం మెజర్మెంట్స్ వర్క్షీట్స్ చూద్దాం. ఫస్ట్ వర్క్షీట్ సబ్ టాపిక్ వచ్చేసి కన్వర్షన్ ఆఫ్ యూనిట్స్, అంటే ఒక యూనిట్ నుంచి ఇంకొక యూనిట్కి మార్చడం అనమాట. ఓకేనా? సో ఇప్పుడు ఇక్కడ మనకి 1 మీటర్ ఈజ్ ఈక్వల్స్ టు 100 సెంటీమీటర్స్. దీన్ని యూజ్ చేస్తాం మనం ఫస్ట్ ప్రాబ్లంలో. చూడండి, కన్వర్ట్ మీటర్స్ ఇంటూ సెంటీమీటర్స్. మీటర్ని సెంటీమీటర్లోకి మార్చాలి. ఇప్పుడు 1 మీటర్ 100 సెంటీమీటర్స్ అయితే మరి 25 మీటర్స్ అంటే 25 ఇంటూ 100 2500 సెంటీమీటర్స్ అవుతాయి కదా. ఓకే, నెక్స్ట్ 89 మీటర్స్ అంటే 89 ఇంటూ 100, సో దట్ ఈస్ 8900 సెంటీమీటర్స్ ఆర్ 8900 సెంటీమీటర్స్. ఇక్కడ 105 మీటర్స్ అంటే 105 ఇంటూ 100 సెంటీమీటర్స్. సో దిస్ ఈజ్ 10,500 సెంటీమీటర్స్. నెక్స్ట్ 250 మీటర్స్ అంటే 250 ఇంటూ 100 సెంటీమీటర్స్. సో దిస్ ఈజ్ 25,000 సెంటీమీటర్స్. ఓకే, ఇలా రాస్తాం. నెక్స్ట్ చూడండి, కన్వర్ట్ ద ఫాలోయింగ్ మెజర్స్ ఇంటూ సెంటీమీటర్స్. ఇక్కడ మనకి మీటర్స్ ఇచ్చారు, సెంటీమీటర్స్ ఇచ్చారు. టోటల్గా సెంటీమీటర్స్లో కన్వర్ట్ చేయాలంట. చూడండి, 15 మీటర్స్ అంటే 15 మీటర్స్ అంటే 15 ఇంటూ 100 సెంటీమీటర్స్ అంటే 1500 సెంటీమీటర్స్ ప్లస్ 50 అనమాట. సో ప్లస్ 50 సెంటీమీటర్స్. సో ఫైనల్గా మనం యాడ్ చేస్తే 1550 సెంటీమీటర్స్. 68 మీటర్స్ 45 సెంటీమీటర్స్. సో ఫస్ట్ మీటర్స్ని సెంటీమీటర్స్ 68 ఇంటూ 100. మనం టెక్స్ట్ బుక్లో కూడా ఇలాంటివి మనం చేసాం కదా పిల్లలు, సో మీరు ఈజీగా చేసేయచ్చు. సో 6,845 centimeters. Next 185 meters. 185 into 100 centimeters plus 65 centimeters. So this is 18,500 plus 65. So 18,565 centimeters. Next D, 275 meters. So 275 into 100 plus 96. So this is 27,500 plus 96. 27,596 centimeters. సో ఇలా మనం రాసేస్తాం అనమాట. చాలా సింపుల్గా రాయొచ్చు. థర్డ్ క్వశ్చన్, కన్వర్ట్ సెంటీమీటర్స్ ఇంటూ మీటర్స్. సో ఇక్కడ మీరు 1 మీటర్కి ఎన్ని సెంటీమీటర్స్ అమ్మా? 100 సెంటీమీటర్స్. మరి అదే ఇప్పుడు సెంటీమీటర్ అంటే ఈ 100 ఇటు వస్తుంది, బై అవుతుంది. అంటే 1/100 meters ఇస్ ఈక్వల్స్ టు 1 సెంటీమీటర్ అనమాట. ఓకే, సో ఇప్పుడు దీన్ని సెంటీమీటర్స్ని మనం మీటర్స్లోకి మార్చాలి అంటే బై 100 చేయాలి. 8640/100. 100తో డివిజన్ చేసినప్పుడు రైట్ సైడ్ నుంచి మనకి ఇక్కడ 2 zeros ఉన్నాయి కదా, 2 numbers తర్వాత పాయింట్ పెట్టేయడమే. 86.4 meters. ఓకే, సో ఇక్కడ కూడా చూడండి 11,540 అంటే జీరోకి వాల్యూ లేదు కదా, నేను అది పెట్టలేదు అన్నమాట. బై 100. సో రైట్ సైడ్ నుంచి 2 1 2 తర్వాత 115.4. జీరోకి ఇక్కడ ఇంకా వాల్యూ ఉండదు పాయింట్ తర్వాత లాస్ట్. సో మీటర్స్. సో ఇక్కడ 25,634/100. సో లాస్ట్ నుంచి 2 digits తర్వాత పాయింట్ 256.34 meters. ఓకే, చాలా సింపుల్గా కన్ఫ్యూజన్ లేకుండా రాయొచ్చు. ఇక్కడ ఏమంటే సెంటీమీటర్స్ చిన్నవి కదా, సో నంబర్ వాల్యూ తగ్గుతుంది అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా?
సో ఇక్కడ 50,000 by 100 అంటే సింపుల్గా 2 zeros క్యాన్సిల్ అయిపోతే 500 meters అన్నమాట. వర్క్షీట్ 2 మ్యాచ్ ద ఫాలోయింగ్. 10 meters ఎన్ని సెంటీమీటర్స్కి? 10 into 100 అంటే 1000 కదా. సో దిస్ వన్ అనమాట. 16 meters అంటే 16 into 100 1600 సెంటీమీటర్స్. 75 meters అంటే 75 into 100 7500 సెంటీమీటర్స్. 8900 అనమాట. ఓకే, అండ్ ఫైనలీ 6400. ఇలా మనం మ్యాచ్ చేయొచ్చు. పుట్ ఏ టిక్ టు ద లాంగెస్ట్ మెషర్. సో ఈ రెండింటిలో ఏది పెద్దది అని అడుగుతున్నారు. చూడండి, 60 meters 90 centimeters అండ్ 61 meters 95 centimeters. సో మనం ఇలా కంపేర్ చేసినప్పుడు మీరు మొత్తం ఒకే యూనిట్గా కన్వర్ట్ చేస్తే బాగుంటుంది. లేదు అన్న ఈజీగానే కంపేర్ చేయొచ్చు. ఇక్కడ చూడండి, 60 meters ఎక్కువ, 61 meters ఎక్కువ. 61 meters ఎక్కువ కదా, సో టిక్ దీనికి పెట్టాలి. 40 meters 15, 27 meters 15 centimeter. 40 meters ఎక్కువ కదా, అలా. 75 meters 80 meters, 80 meters ఎక్కువ. అంటే సెంటీమీటర్స్ ఇంకా రెండు ఈక్వల్గా ఉన్నప్పుడు సెంటీమీటర్స్ చూడాలి. 105 meters 200 meters, 200 meters ఎక్కువ కాబట్టి 200 meters దగ్గర మనం టిక్ చేస్తాం. థర్డ్ క్వశ్చన్, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ సూటబుల్ సింబల్ లెస్ దాన్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు. చూడండి, 75 meters ఎక్కువ, 80 meters ఎక్కువ, 80 meters ఎక్కువ. అండ్ 75 meters 45 centimeters లెస్ దాన్ 80 meters 15 centimeters. సో ఇక్కడ 105 meters 15 centimeter. ఇలా మొత్తం సెంటీమీటర్స్లో ఇచ్చారు. ఇటు లాస్ట్ నుంచి 2 digits తర్వాత ఇది 150 meters 05 centimeters. సో 150 meters పెద్దది కదా. సో దిస్ ఇస్ లెస్ దాన్. నెక్స్ట్ 155 meters 55 meters, 155 meters ఎక్కువ. సో దిస్ ఇస్ గ్రేటర్ దాన్. 200 meters. అండ్ ఇక్కడ చూడండి, దీని లాస్ట్ నుంచి ఇటు 2 digits తర్వాత 200 meters 90 centimeters కదా. సో ఇవి రెండు ఏమైతాయి అంటే ఈక్వల్ అయిపోతాయి. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్, కన్వర్ట్ మీటర్స్ ఇంటూ సెంటీమీటర్స్ అండ్ సెంటీమీటర్స్ ఇంటూ మీటర్స్. ఇక్కడ 125 meters ఇచ్చారు కదా. సెంటీమీటర్స్ అంటే 125 into 100, రైట్. సో పెద్ద నెంబర్ రావాలి. 125 సెంటీమీటర్స్ అంటే 12,500. ఇక్కడ చూడండి, 6900 ఇచ్చారు. దాన్ని మీటర్స్లోకి మార్చినప్పుడు మనకి చిన్న నెంబర్ రావాలి, డివిజన్ చేయాలని చెప్పారు. బై 100 అంటే 2 digits క్యాన్సిల్ అయిపోతాయి. సో ఇది 69 meters అనమాట. ఇప్పుడు 450 meters అంటే దాన్ని సెంటీమీటర్స్ అంటే 450 into 100. సో దట్ ఈస్ 450 తర్వాత 2 zeros పెట్టడమే. ఓకే, సో that is 45,000 centimeters. నెక్స్ట్ క్వశ్చన్, ఇక్కడ 1500 ఉంది. మీటర్స్ లో అంటే 1500 by 100, 0 క్యాన్సిల్. సో దట్ ఈస్ 15 meters. నెక్స్ట్ 830 meters ని సెంటీమీటర్స్ లోకి మార్చాలి. అంటే 830 into 100, ఒక మీటర్కి 100 కదా. సో 830 తర్వాత 2 zeros అంటే 83,000 centimeters. సో ఇక్కడ 7800 ని మీటర్స్ అంటే by 100, 2 zeros క్యాన్సిల్, 78 meters. సో వర్క్షీట్ 3, ఫస్ట్ డూ ద ఫాలోయింగ్. ఇదంతా ఇవన్నీ కూడా మనం యాడ్ చేయాలి. సో నార్మల్ ఎడిషన్ ఏంటో ఇది 5 2 3 5 అండ్ ఇదంతా సెంటీమీటర్స్. నెక్స్ట్ మీటర్స్ వస్తే 5 3 8 4 + 2 6. సో 68 meters 55 centimeters. సో ఇక్కడ 5 అగైన్ 5. సో ఇక్కడ మీటర్స్, ఇది సెంటీమీటర్స్. 5 + 4 9. ఇది 79 meters 55 centimeters.
6, 8 centimeters meters. ఇది 5, 6 plus 3 9. So 95 meters 86 centimeters అనేది మన ఆన్సర్. నెక్స్ట్ 9 plus 5 14 క్యారీ చేస్తాం నార్మల్ ఎడిషన్లో లాగా. సో ఇక్కడ కూడా 10, సో మీటర్స్, ఇక్కడ 6 9, సో 96 meters 4 centimeters. సో నెక్స్ట్ క్వశ్చన్ 9 plus 4 13, 8 plus 3 అంటే 11. ఇది మీటర్స్, ఇది సెంటీమీటర్స్. సో ఇక్కడ 7 plus 5 12, 9 plus 3 9 plus 3 12. So 122 meters 13 centimeters. 5 plus 6 11. So ఇక్కడ 12, ఇది meters. 8 9 plus 6 15, 8 plus 4 12. So 125 meters 21 centimeters. 8 plus 4 12, 7 plus 4 11, 7 plus 6 13, 8 plus 4 12. So 123 meters. So normal addition idanta. Okay, 8 plus 5 13, ఇక్కడ వచ్చేసి 10 centimeters, ఇది meters కాబట్టి meters. 11 11, so 111 meters 3 centimeters. 6 plus 5 11, 6 plus 6 12 centimeters meters. 9 plus 1 10, 7 4, so 470 meters 21 centimeters. 8 plus 6 14, ఇది 12, so 5 plus 5 10, 5 plus 3 8 7, 780 meters 24 centimeters. 9 plus 7 16 10. Okay, 6 plus 6 12, 9 10 15, 6 652 meters 6 centimeters. So next 8 plus 5 13, 7 plus 3 10, 3 15 8 853 meters 3 centimeters. So second one, do the following. సో ఇవి 2 meters ఏం సింపుల్గా మనం యాడ్ చేయాలి. 105 85. సో ఎంత అంటే 190 meters. సో ఇది ఇలా ఉంది. మనం ఇక్కడ ఎలాగైతే మనం యాడ్ చేస్తాం ఫస్ట్ ప్రాబ్లంలో అలా మీటర్ సెంటీమీటర్, ఇది 25 45 32 55, 10 again 10 centimeters meters, 8 5. సో ఫైనల్గా మనం యాడ్ చేస్తే 58 meters 0 centimeters. సో ఇక్కడ కూడా మీటర్ సెంటీమీటర్ 30 65 28 50. So 5 11 9 5. So 59 meters 15 centimeters. ఓకే పిల్లలు, సో చిన్నప్పుడు మీరు యాడ్ చేసినట్లే మీటర్ సెంటీమీటర్ 110 28 215 65.
8 plus 5 13, 6 plus 3 9. It's 5 2 3. So 325 meters 93 centimeters. సో వర్క్షీట్ 4 ఇక్కడ టాపిక్ వచ్చేసి ఎడిషన్ వర్డ్ ప్రాబ్లమ్స్ అన్నమాట. Pinky has to wrap 2 gifts with a cloth ribbon. She requires 1 meter 50 centimeter and 2 meter 25 centimeters of cloth ribbon respectively. What is the total length of the cloth ribbon required? 2 gifts తను ప్యాక్ చేయాలి, దానికి రిబ్బన్ చుట్టడానికి లెంత్ ఇచ్చారనమాట. సో వాట్ ఈస్ ద ఇన్ఫర్మేషన్ ఈస్ గివెన్ ఇన్ ద ప్రాబ్లమ్ అంటే లెంత్ ఆఫ్ ద ribbon. What is to be found from the problem? So total length of the cloth ribbon required అని అడుగుతున్నాడు. What process do you follow అంటే addition. సో ఇలా మనం స్టెప్స్ రాసేస్తాం. సెకండ్ క్వశ్చన్ లో కూడా సేమ్ క్వశ్చన్ ఇచ్చారు. వాట్ ఈస్ ద లెంత్ ఆఫ్ ద ఫస్ట్ రిబ్బన్? సో లెంత్ ఆఫ్ ద ఫస్ట్ రిబ్బన్ 1 meter 50 centimeters. What is the length of the second ribbon? 2 meters 25 centimeters. What do we do? Find the total length of the ribbon required. ఏం చేస్తాం మనము? ఎడిషన్ చేస్తాం. ఓకే, వాట్ డూ వీ డూ టు ఫైండ్ అంటే మనం ఏం చేస్తామంటే ఎడిషన్ చేస్తాం. ఓకేనా? సేమ్ క్వశ్చన్. ఇక్కడ మనకి లెంత్ ఆఫ్ ద ఫస్ట్ రిబ్బన్ ఇచ్చారు, లెంత్ ఆఫ్ ద సెకండ్ రిబ్బన్, టోటల్ లెంత్ ఆఫ్ ద రిబ్బన్ అంటే యాడ్ చేయాలి. సో దిస్ ఇస్ 5 అండ్ దిస్ ఇస్ 7. ఇక్కడ మీటర్స్ 1 plus 2 3. సో 3 meters 75 centimeters. సో ఇక్కడ మనం లెంత్ ఆఫ్ ద ఫస్ట్ రిబ్బన్ ఇలా అంటే మీకు స్టెప్స్ ఇట్లా రాయాలి అని చెప్పేసి నేర్పించడం అనమాట యాక్చువల్గా ఈ ప్రాబ్లమ్. ఓకేనా? సో ఫస్ట్ ఇచ్చింది, తర్వాత ఫైండ్ అవుట్ చేయాల్సింది ఎట్లా రాయాలి అనేది. సో ఇలా మనం ఒక వర్డ్ ప్రాబ్లమ్ ని ఫస్ట్ ఏమి ఇచ్చారు అనలైజ్ చేయాలి, తర్వాత వాటి వాల్యూస్ అండ్ దెన్ ఏ ప్రాసెస్ చేయాలి, ఇలా స్టెప్స్ రాయాలి అనేది అనమాట ఫైనల్.